ఇక్కడ కృదంత ప్రకరణం మనం చదువుకుంటున్నప్పుడు గురుగారు మనకి కొన్ని నైమిత్తిక ప్రాకృతిక కార్యాలు ఉంటాయి అని మనకి తెలియజేశారు. నమస్కారం మహోదయ. నమస్కారం. ఇదానీమేవ ఆరభామి చింతమాస్తు. ఇక్కడ చూడండి, మనకి ఏం చదివాము, మనం ఈ 4 అయితే చదివాము. ఈ 4 కొంచెం డెప్త్ లో చదివాము. మనం డెప్త్ లో చదివితే ఏమవుతుందంటే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి అనేది మనకి తెలిసింది. సూక్ష్మంలో చాలా ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సింది. అవి మనం చర్చించుకున్నాం. ఇందులో మనము బహుశా ఒక 70% చదువుకున్నాము. ఇంకొక 30% ఈ సూత్రాల్లో కూడా మిగిలిపోయింది. అది కూడా సమయం ఉంటే చూద్దాము. ఫాస్ట్ గానే వెళ్ళిపోతాను. నిన్న మేడం అడిగారు, ఎవరు, మన శ్రీదేవి గారు, ఇవన్నీ ఏ అర్థంలో అనేసి. అది నేను మళ్ళీ నీలేష్ గారి వీడియో మళ్ళీ కొంచెము డెప్త్ లో విన్నాను. సో నీలేష్ గారి ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా స్వార్థే. ఓకే, వాటి అసలు మనం ఆ హెడ్డింగ్ చదువుకున్నప్పుడే ఏంటంటే స్వార్థే ప్రత్యయ విధానం అని చదువుకున్నాం. కాబట్టి అసలు అప్పుడు తట్టలేదు నాకు నిన్న. ఈ రోజు మళ్ళీ వింటే నీలేష్ గారి వీడియోలో ఇవన్నీ కూడా ఏవైతే ప్రత్యయాలు యాడ్ అవుతాయో, సనాది ప్రత్యయాలు యాడ్ అవుతాయో, ఈ సందర్భంలో అవి స్వార్థంలో అంటే ఆ ధాతు యొక్క అర్థాన్నే సూచిస్తాయి. అవి అనుకోకుండా ఆ ధాతువుల్ని అలా వాడడానికి వేయలేదు. ఈ సన్ మొదలగు ప్రత్యయాలు పెట్టే వాటిల్ని వాడడానికి ఉంటుంది. అది ఎందుకు అలా చేశారు అనేది ఎక్కడ నేను కూడా విన్నాను, 2-3 వీడియోలు. ఎక్కడ నాకు దాని జవాబు దొరకలేదు. కాబట్టి ఈ స్వార్థంలో ఇవన్నీ కూడా ప్రత్యయాలు యాడ్ అవుతాయి. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మనము ఏ ప్రత్యయాలు ఉన్నాయి మనకి తెలుసు. మొత్తము ఏ ప్రత్యయాల గురించి అవి స్వార్థంలో వస్తాయి అన్న విషయం తెలుస్తుంది. గురుగారే చెప్పారు. ఇవి ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు ఇవి అనైమిత్తిక కార్యాలు అంటే ఏమిటివి, అసలు ప్రక్రియ ప్రారంభం చెయ్యకముందే అసలు ముందు దీన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి మనం. కాబట్టి దీన్ని అనైమిత్తిక ప్రాకృతిక కార్యంలో ఒక భాగం అయింది. మేడం స్క్రీన్ షేర్ ఏం లేదా? ఓ సారీ పెట్టలేదా స్క్రీన్ షేర్? సరే. సో ఇక్కడ మనకు చూస్తే గనుక ఇవన్నీ సనాదులు అంటే సన్ ప్రత్యయాలు 12 ఉంటాయి కదా. ఆ 12లో మనకి ఏవేవి ధాతువులకు అంటుకుంటాయి, ఏవేవి ప్రాతిపదికలకి అంటుకుంటాయి, ఆ వివరణ అంతా మనకి సనాద్యంత ధాతవః అన్న సూత్రంలో ఉంటుంది అని నేను నిన్న చెప్పాను. మనం అది డెప్త్ లో చూస్తే కనుక చూసిన వాళ్ళైతే అప్రిషియబుల్, కానీ చూడకపోయినా ఇక్కడ రాశాను నేను. ధాతువులకు ఒక 7 అంటుకుంటాయి, ప్రాతిపదికలకి 7 అంటుకుంటాయి. 7, 7, 14 అవ్వాలి. మరి ఎందుకు ఇక్కడ అంటే ఏంటంటే కొన్ని రిపీట్ అవుతాయి, రెండింటికి కూడా అంటుకుంటాయి. ఆ వివరణ అంతా మనకి ఆ సూత్రంలో ఉదాహరణతో సహా ఇవ్వబడింది. సో ఇక్కడ మనకి చూస్తే గనక ధాతువులు 7 రకాలు, ధాతువులకు అంటుకునేవి 7 రకాల ప్రత్యయాలు. సన్న అవి అక్కడ ఇచ్చాను. ఏవైతే ఎరుపు అక్షరాల్లో ఉన్నాయో అవి ప్రత్యయాలకు కూడా అంటుకుంటాయి. ఓకే, అవి ప్రాతిపదికలకు కూడా అంటుకుంటాయి. సో ప్రాతిపదికలకు కూడా అంటుకుంటాయి కాబట్టి అక్కడ నేను 2 కింద 2 కూడా ఎరుపు అక్షరాల్లో ఇచ్చాను. ఇది గమనించగలరు. అలాగే ఇక్కడ మనకి యక్ అన్న ఒక ప్రత్యయం ఉంది.
ఆ యక్ అనేది సేమ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, లెటర్స్ మీకు అదే యక్ మీకెక్కడ కనబడుతుంది? వికరణ ప్రత్యయంలో కనబడుతుంది. కానీ ఆ యక్ వేరు, ఈ యక్ వేరు. అలాగే మనకి క్విప్ కూడా అంతే. సేమ్ అలానే ఉంటుంది. కానీ ఇది సనాది సనాది ధా ధాతువుల సనాది ప్రత్యయాల్లో ఒకటి. అక్కడ క్విప్ ఏమో తద్ధిత ప్రత్యయాల్లో ఒకటి. అలా మనకి కొన్ని సేమ్‌గా అనిపిస్తాయి. అయ్యో! ఇది ఇక్కడే ఉందేంటి? ఇది ఇక్కడుండాలి గదా! అన్న కన్‌ఫ్యూజన్ మనకొస్తుంది. నిన్న చెప్పాను నేను ఉదాహరణకి షానచ్. షానచ్ మనకి ఇప్పటి వరకు కృత్ ప్రకరణం అనే తెలుసు. కానీ షానచ్ అనేది వికరణ ప్రత్యయం కూడా అని నాకు నిన్న నీలేష్ గారి వీడియో చూసిన తర్వాత తెలిసింది. మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుందాం. అనైమిత్తిక కార్యాల్లో ఆ 3 అంటే షకార సకారం అవ్వడము, నకారం నకారం అవ్వడము, ఇదితోనం ధాతోహోలో ఇకారం ఇత్సంజ్ఞకమైన ధాతువుల్లో నుమ్ అనే ఆగమం వస్తుంది అని తెలుసుకున్నాం. నాలుగవది ఓకే. ఉపధాయాంచ కూడా ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకుండా దీర్ఘం లేకుండా మీకు జరగదు. మీరు చూస్తే గనుక ఏ కృత్ ప్రత్యయాలు జోడించినా దానికి కూర్ద్ అని వస్తుంది. అది కూడా ఎందుకు చెప్పలేదో గురువుగారు ఇంక్లూడ్ చేయలేదో చూద్దాం తర్వాత నేను అది కూడా చెప్తాను కానీ అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ స్వార్థంలో అంటే ఆ ధాతువుకి అదే అర్థాన్ని ఇచ్చే ఈ సనాది ప్రత్యయాలు వాటి గురించి మనం చర్చించుకుంటున్నాం. అందులో మొదటి 3 గూడా సన్న ప్రత్యయాలకు సంబంధించింది. ఈ 3 గూడా 3 నిన్న శ్రీదేవి గారు కరెక్ట్ చేశారు. నేను అసలు మిస్ అయిపోయాను టోటల్లీ అది. 315, 316, 317 ఈ 3 గూడా సన్ ప్రత్యయాలు వచ్చే అంటే స్వార్థంలో లేదా ఇచ్ఛార్థంలో 2 రకాలుగా ఉంది ఇక్కడ చూడాలి. మొదటి 2 కూడా ఓకే. మొత్తం అసలు చెప్పాలి అంటే ఈ సన్ ప్రత్యయాల్ని ఏదైతే జోడిస్తుందో ఆ సూత్రాలు 3 మొత్తం అష్టాధ్యాయిలో. మొత్తం అష్టాధ్యాయిలో ఈ 3 సూత్రాలున్నాయంట. సన్ ప్రత్యయం చేర్చడానికి. అందులో పై 2 గూడా స్వార్థిక అంటే స్వార్థే ధాతువు యొక్క అర్థాన్ని మార్చకుండా అదే అర్థాన్ని కలిగించే ప్రక్రియ చేస్తాయి ఈ మొదటి 2 సూత్రాలు. మరి అక్కడ చూద్దాం మనం. స్వార్థేలో అక్కడ ధాతువుల గురించి ఎందుకు రాశారు? ప్రత్యేకంగా సూత్రంలో ధాతువులను కూడా ఆ ధాతులని కూడా వారు మెన్షన్ చేశారు. ఏమిటవి? గుప్ ధాతువు, తింగ్ ధాతువు అలా పెట్టాను నేను. ఆ 7 ధాతువులు పెట్టాను. ఆ 7 ధాతుల్లో చూస్తే గనుక మీకు కిత్ ఒక్కటే పరస్మైపది ధాతువు. మిగిలినవన్నీ కూడా ఆత్మనేపది ధాతువులు. దీంట్లో మనకి సన్ అన్న ప్రత్యయం యాడ్ చేయొచ్చు. ఎప్పుడు యాడ్ చేయొచ్చు? స్వార్థంలోనే యాడ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. గుప్పుంది. గుప్పు ఏమవుతుందప్పుడు స్వార్థంలో చేస్తే ఇలా మనకి రూపాలొస్తాయి. జుగుప్సతే, తితిక్షతే ఇవే ధాతువులకి ఈ అర్థంలో మనకి పదాలు అంటే క్రియాపదాలు ఏర్పడతాయి. కృత్ ప్రత్యయాలు జోడిస్తే గనక కృదంతాలు ఆ అర్థంలో ఏర్పడతాయి. ఇక్కడ మనకి చూస్తే తర్వాత సూత్రం 3, 1, 7 ఏం చెప్తుంది? తన కొరకు కోరుకునేది. ఆత్మనః ఇచ్ఛార్థి. తన కోసం కోరుకునేది. ఎవరో కోసం కోరుకునేది పనికిరాదు. తన కోసం తనే కోరుకునేది. దాని యొక్క అర్థంలోనే ఈ 3వ సూత్రం పనిచేస్తుంది. సో, ఇక్కడ మనకి ఏం తెలుస్తోంది? ఈ 3 సూత్రాలు కూడా ఈ 3 సూత్రాలు గూడా సన్ ప్రత్యయాన్ని యాడ్ చేయడానికి సహకరించే సూత్రాలు. ఇంకా అష్టాధ్యాయిలో ఇంక ఏవి లేవు. సన్ ప్రత్యయాల్ని జోడించే సూత్రాలు. ఇందులో పైవి 2 గూడా
ధాతువుకి అదే అర్థాన్ని అందజేసేటువంటివి. ము రె మూడవ సూత్రం మటుకు ఏంటిది? ఇచ్ఛార్థంలో. అక్కడ ఇచ్ఛ, కోరుట అన్న అర్థం రాకపోతే, ఈ ప్రత్యయంని మనము సన్ ప్రత్యయంని ఆ అర్థంలో యాడ్ చెయ్యలేము. వివరణలోకి వెళ్దాం. అప్పుడు కొంచెం అర్థమవుతుంది. సో, గుప్తిచ్కిద్భ్యః సన్ అనుంది. అంటే ఏమిటక్కడ? మనం పదచ్ఛేదం చేస్తే ఈ ఈ మూడిటికి, ఈ మూడింటికి కూడా ఏమొస్తుంది? సన్ ప్రత్యయం వస్తుంది. సన్ ప్రత్యయం వస్తుంది. అక్కడెక్కడ కూడా స్వార్థే అని ఉల్లేఖించబడలేదు. అదెక్కడ దొరుకుతుంది మనకి? కాశిక చదువుకుంటే తెలుస్తుంది. అక్కడ సూత్రంలో మీకు స్వార్థే సన్ అని ఎక్కడ రాసిలేదు. కాశిక చూసుకుంటే, మహాభాష్యం చదువుకుంటే, అక్కడ స్పష్టంగా చెప్పబడింది. స్వార్థే అంటే చాలా డిస్కషన్ ఉంటుందన్నమాట. ఆ చర్చలో మనకు బయటపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి గోపనే, దాచుట, సంరక్షించుట అనే తెలుసు. కానీ దానికి మరొక అర్థం ఏముంటుంది? నిందాయాంచ. ఎలా ఉంటుందంటే, మనకి రాసేటప్పుడు నిన్న కూడా చెప్పాను. ఒకటే ఒక్క అర్థము మహా అంటే 2 లేదా దివ్వు దీవ్యతి అన్న ధాతువులో దివ్వులో మనకి దాదాపుగా ఒక 10 అర్థాలతోటొస్తుంది. అందుకనే ధాతుకి క్రీడాదౌ అనే చెప్తాం అంతే. ఎందుకంటే దానిలో చాలా అర్థాలొస్తాయి. కానీ ఏం చేస్తారు? మోస్ట్‌లీ ధాతుల్లో ఒక్క మీనింగ్ ఆ ధాతువు కన్వే చేసే అనేక అర్థాల్లో ఒక అర్థాన్ని అక్కడ రాస్తారు ధాతు పాఠంలో. దాన్ని చూసి మనము మిస్‌గైడ్ అయిపోతాం కొన్ని సందర్భాల్లో. అలా మిస్‌గైడ్ అవ్వద్దు అని కూడా చెప్తారు. పుష్ప దీక్షిత్ గారు కూడా అదే చెప్తారు. నీలేష్ గారు కూడా అదే చెప్పారు. మీరు ఇది ఈ అర్థంలోనే ఉంది కదా! దీనితోటే కదా సంబంధము అని మనం పెట్టుకోకూడదంట. ఒక ధాతువుకి అనేక అర్థాలుంటాయంట. ఆ ధాతువుకి ధాతు పాఠంలో కేవలము 1 మహా అంటే 2 కొన్ని సందర్భాల్లో 10 వరకు వెళ్తారంట. కాబట్టి మనము చూసుకోవాలి. ఇక్కడ చూస్తే గనక సామాన్యంగా ధాతు పాఠాల్లో గోపనే వరకే ఆపేస్తారు. అష్టాధ్యాయి.com డెవలప్ చేసిన తర్వాత నీలేష్ గారు నిందాయాంచ అని కూడా కలిపారు. అంతవరకు కూడా ధాతు పాఠాల్లో ఎక్కడన్నా పుస్తకాల్లో ము ముద్రించబడిన పుస్తకాల్లో చూస్తే గుపకి గోపనే వరకే ఆపేసుంటుంది. దానర్థం దానికి వేరే అర్థం లేదు అని కాదంట. సరే. ఇప్పుడు ఈ గోపనే నిందాయాంచ. మరి ఇక్కడ 2 అర్థాలున్నాయి. ఏ అర్థంలో నేను ఓకే. దానికి సన్ ప్రత్యయం జోడించాలి అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు వార్తికం ద్వారా చెప్పబడింది. వార్తికం ద్వారా ఏం చెప్పబడిందంటే, మీరు అక్కడ అన్న దానికి ఎక్కడైతే నింద అన్న అర్థాన్ని సూచిస్తుందో, దానికే ఆ అర్థంలో వచ్చిన ధాతువుకే మీరు స్వార్థంలో సన్ ప్రత్యయాన్ని జోడించండి. అందుకనే గుప్ ప్లస్ సన్ జుగుప్స అయిపోయిన తర్వాత దానికి మళ్ళీ ఏమొస్తుంది? జుగుప్సిత అవుతుంది. సో, అది మనము ఇక్కడ గోపని అంటే దాచుట, దాచేవాడు అన్న అర్థం తీసుకోకూడదు. జుగుప్సిత అంటే దాచేవాడు అన్న అర్థం గూడా ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం ఏంటి? అసహించుకునేవాడు లేదా అంటే అట్లా నిందించేవాడు అంటే ఎగ్జాక్ట్ ట్రూ మీనింగ్ నిందించడం అని కాదు. విమర్శించడం ఓకే. అలా కూడా తీసుకోవచ్చు. అలాగే తిజ నిశానే క్షమాయాంచ. చూడండి నిశానే పదును పెట్టుట. పదును పెట్టుట అక్కడ టైపింగ్ మిస్టేక్ అయింది. పదును పెట్టుట. క్షమా అర్థంలో గూడా ఉంది.
ఈ తిజ అన్న ధాతు. ఈ క్షమ అర్థంలోనే మీరు స్వార్థంలో సన్ పెట్టాలి అని మనకి వార్తికం ద్వారా మళ్ళీ చెప్పబడింది. సేమ్ కిత్ ధాతు కూడా అంతే. కిత్ ధాతువుకి నివాసే అన్న అర్థం కూడా ఉంది. కిత నివాసే రోగాపనయనే వ్యాధి ప్రతీకారే. ఈ నివాసే అన్న అర్థంలో మీరు స్వార్థంలో సన్ పెట్టకూడదు. ఏదైతే రోగానికి సంబంధించి రోగాన్ని డయాగ్నోస్ చేస్తున్నాడు లేదా రోగాన్ని చికిత్స చేస్తున్నాడు. ఓకే. ఇలాంటి వాటి అర్థంలోనే ఈ కిత అన్న ధాతువుకి మీరు సన్ పెట్టాలి స్వార్థంలో అని అన్నారు. మరి మిగతావేమైపోతాయి? మరి గోపనే నిశానే నివాసే మీరు గుపగోపనే తిజ నిశానే కిత నివాసే వీటికేమైపోతాయి? అంటే వాటికి అవి చురాది గణంలో ఉన్నట్టు వల్లే వాటికి నిచ్చులు చేరి నిచ్చు రూపాలను సంపాదించు. ఇది ఎందుకు అంటే ఈ ప్రత్యేకమైన ఒక 12, 16 ధాతువులున్నాయి. అవి ఇండివిడ్యువల్‌గా సర్వైవ్ అవ్వలేవు. ఇప్పుడు చేపను బయటకు తీస్తే అది నీళ్ళలోంచి తీస్తే అది బయట ఎలా సర్వైవ్ అవ్వదో, కొన్ని ధాతువులున్నాయి. వాటికి ప్రాణము సనాది ప్రత్యయాలు. మరి సనాది ప్రత్యయాల్లో 12 ఉంటే ఏది ఎలా పడితే అలా అంటేసుకుంటుందా దానికి? కాదు. అది కొన్ని ధాతువులకి కొన్ని అర్థాల్లో కొన్ని సనాది ప్రత్యయాలు అంటుకుంటాయి. అందుకనే మనకి కొన్ని సూత్రాల్లో ప్రత్యేకంగా ఆ ధాతువులు ఉల్లేఖించబడ్డాయి. ఓకేనా? సో, అన్య అర్థాః మరి వేరే అర్థాల్లో ఏమిటి? అంటే ఇది చురాది గణాల్లాగా వస్తుంది అని చెప్పారు. మనము ధాతు పాఠంలో చూస్తే గనక మీరు కిత్ అన్న ధాతువు తీసినా, గుప్ అన్న ధాతువు తీసినా అక్కడ మీకు ఒక ఎక్స్‌క్లమేషన్ మార్క్ నల్లది కనబడుతుంది. అక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఈ వివరణ ఉంటుంది. ఓకే. అక్కడ ఈ వివరణ ఉంటుంది. ఇప్పుడు చూసారా? ఎప్పుడైతే ఇది సనాది ప్రత్యయం యాడ్ అయిపోయిందో, అది ఆటోమేటిక్‌గా ఆతిదేశిక ధాతువు అయిపోయింది. ఓకేనా? అది ఆతిదేశిక ధాతువు అయిపోయింది. గుపనిందాయాం. సో, ఈ అర్థాన్నే తీసుకున్నాం మనం. నిందించుట అన్న అర్థంలో, అసహ్యించుకుంటా, విమర్శించుట అన్న అర్థంలో. అంతేగాని దానికి గోపనే అన్న అర్థం తీసుకోలేదు. ఈ సూత్రం దీనికే పనికొస్తుంది. కాబట్టి ఇది ఆత్మనేపది రూపం ఇది. ఇది ఒరిజినల్‌గా బాదిగణంలో ఉంటుంది. మీరు చూస్తే గనుక బాదిగణంలో కనబడుతుంది. దానికి ఏమవుతుంది? ఈ సన్ ప్రత్యయం వచ్చి ఊపిరిస్తుంది. ఎప్పుడైతే సన్ ప్రత్యయం చేరిందో అది సనాది ప్రత్యయం అయిపోయింది. సనాది ప్రత్యయము అంటే ఏమిటి? ఆతిదేశిక ధాతువు అయిపోయింది. సనాది ప్రత్యయాంత ధాతువు అయిపోయింది. సన్ ప్రత్యయాంత ధాతువు అయిపోయేసరికి ఆటోమేటిక్‌గా అది ఆతిదేశిక ధాతువు అయిపోయింది. అది మనచే సృష్టించబడినటువంటి ధాతువు అయిపోయింది. ఎలా? చూసుకోండి. గుప్పుకి మనం సన్ పెట్టాం. ఆ ప్రక్రియ అంగకార్యము అయన్నీ అవుతాయి. అప్పుడు జుగుప్స అని ఒక ఆతిదేశిక ధాతువు అయిపోతుంది. ఇప్పుడు ఈ ధాతువుని మనము అది స్వతహాగా ఆత్మనేపది రూపం కాబట్టి దానికి ఆత్మనేపది ప్రత్యయాల్నే అంటించి మళ్ళీ దాంతోటి జుగుప్సతే అని చేసుకోవచ్చు. దానికే ఆత్మనేపది కాబట్టి షాణచ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? షాణచ్ పెట్టుకొని దానికి అంటే ఆత్మనేపదికి ఏవైతే ప్రత్యయాలు అంటుకుంటాయో అవన్నీ దీనికి అంటించొచ్చు. ఈ గుప్ ధాతువు ఒరిజినల్‌గా ఇది ఆత్మనేపది. అక్కడి నుంచి సన్ అంటించి మనము ఆతిదేశిక ధాతువు చేశాము. మళ్ళీ దానికి ఆ ఆత్మనేపది తత్వమే వస్తుంది.
ఈ ఆతిదేశిక ధాతువును కూడా మనము ఔపదేశిక ధాతువుల్ని వాడి ఎలా అయితే క్రియాపదాలు చేస్తామో అన్ని లకారాల్లో, ఎలా అయితే నిజంతాలు చేస్తామో, ఎలా అయితే కృదంతాలు చేస్తామో అన్ని వీటికి పనికొస్తాయి. ఓకే. సో ఇలా మనము వీటిలన్నింటికి కూడా ఈ విధంగా స్వార్థే లోనే మనము చెయ్యొచ్చు. ఇక్కడ చాలా డెప్త్‌లో ఆయన నీలేష్ గారు చెప్పారు. మీకు అందుకున్న వారు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు అనేసి. ఓకేనా? ఇప్పుడు ఉప్పు ధాతువుకి అక్కడ నల్ల డాట్స్ ఉన్నాయన్నారు. అది దేనికండి? ఏదో చెప్పారు. ఎక్కడ మేడం? ఆ! ధాతువు అక్కడ దగ్గర. అదే అక్కడ ఒక్క నిమిషం మీకు ఇక్కడ చూపెడతాను. అక్కడ కిత్ ధాతువు అక్కడ ఇప్పుడే చూపెడతాను. ధాతు పాఠంలోకి వెళ్ళి చాలా స్లో అయిపోయింది సిస్టమ్. ఇక్కడ నల్లది చుక్క కనబడుతుంది మీకు కిత్ తర్వాత ఎక్స్‌క్లమేటరీ మార్క్. అవును. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ వివరణ ఉంటుంది మీకు. ఓహో! ఓకేనా? ఆ చుక్క మీద క్లిక్ చేయాలా? ఆ చుక్క మీద క్లిక్ అంటే చేస్తే ఏం తెలియజేస్తుంది? అదే ఈ సూత్రం ఇత్యనేన అస్మాత్ ధాతోః స్వార్థే సన్ ప్రత్యయః విధీయతే. ఈ ధాతువుకి స్వార్థంలోనే సన్ ప్రత్యయం ఉంటుంది. నివాసే అస్మిన్ అర్థే తు సన్ ప్రత్యయః న విధీయతే. సో ఇక్కడ ఏం రాశారు? కిత్ ప్రత్యయంకి నివాసే, రోగాపనయనే, వ్యాధి ప్రతీకారే అని మొత్తము ఆ కిత్ అన్న ధాతువు యొక్క అర్థం ఏమిటో అంతా వివరించారు. కానీ ఇక్కడ పెట్టేటప్పుడు ఏమన్నారు? ఇత్యనేన అంటే ఈ సూత్రంతో కిద్భ్యః సన్ అన్న సూత్రంతోటి స్వార్థంలోనే సన్ ప్రత్యయము విధించబడుతుంది. నివాసే అన్న అర్థంలో సన్ ప్రత్యయము విధించబడదు. అపితు చురాది గణవత్ రూపాణి భవంతి. సో చురాది లాగా ఉంటాయి దీని రూపాలు అని చెప్తున్నారు. ఓకేనా? దేంది? నివాసే అన్న అర్థంలో. నివాసే అన్న అర్థంలో చురాది గణంలాగా ఉంటాయి అని చెప్పి వివరణ ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇది కొంచెం చాలా డెప్త్ ఉన్న సబ్జెక్టు. మేడం కాబట్టి ఇప్పుడు నాకు చురాది గణము అంటే ఇప్పుడు నివాసి అంటే ఇప్పుడు అక్కడ నిచ్చి పెట్టుకుని చేసుకోవాలి మేము. ఇప్పుడైతే సన్ను. అంతే కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. స్వార్థంలో సన్ పెట్టుకోవాలి. లేదంటే మనము నివాసే అన్న అర్థంలో తీసుకోవాలంటే నిచ్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్. అంతే. అదే అక్కడ వాళ్ళు చెప్పదలుచుకున్నారు. ఓకే. ఇది చాలా ఇది ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి. కాశికాలో చెప్పబడింది. ఓకే. కాశికాలో ప్రత్యేకంగానే చెప్పబడింది. అక్కడ రాసి ఉంటుంది. చూస్తే గనక అష్ట.com ఓపెన్ చేస్తే ఈ సూత్రము గుప్తిచ్కిభ్యః సన్ అనేది ఓపెన్ చేస్తే నిందా, క్షమా, వ్యాధి ప్రతికారేషు సన్నిష్యతే. ఈ అర్థాల్లోనే అదే సన్ ధాతువు వస్తుంది. స్వార్థంలో అన్యత్ర యథాప్రాప్తం ప్రత్యయాః భవంతి అని కాశికలో స్పష్టంగా మీకు దొరుకుతుంది. అది కాదు ఇక్కడ పిక్చర్ నేను పెట్టాను నీలేష్ గారు దాంట్లోంచి తీసి. ఓకే. చూసుకోండి. అక్కడ స్పష్టంగా ఉండదు. మనం కాశిగా జరిగితే అన్ని సందేహాల నివృత్తి అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ సన్ పెట్టడానికి ఒక ఆతిదేశిక ధాతువు వచ్చిందో ఏం చెప్పుకున్నాము? దానికి సేమ్ మామూలు ఔపదేశిక ధాతువు రూల్సే అప్లై చేసుకొని మీరు దాన్ని మామూలు ధాతుగానే ట్రీట్ చేయండి. దాని పేరు ఆతిదేశిక ధాతువే.
అది అలా పుట్టింది, దాని పుట్టుక అలా ఉంది. కానీ మీరేం చేయండి, దానికి యథాప్రకారం మీరు అన్ని పెట్టుకోవచ్చు. వికరణ ప్రత్యయాలు ఎలా అయితే దానికి సంబంధించిన వికరణ ప్రత్యయం పెట్టాలో అలా పెట్టచ్చు. దానికి సంబంధించిన ప్రత్యయాలు కృత్ప్రత్యయాలు పెట్టాలంటే అలా పెట్టచ్చు. దానికి ఇంకా వివక్ష ఏం లేదు. దానికి వేరు చేయడం, ఓహో ఇది ఆతిదేశిక ధాతువు, దీన్ని వేరేగా ట్రీట్ చేయాలి నేను అన్న నియమం లేదు. ఎప్పుడైతే దానికి ధాతు తత్వం వచ్చేసిందో దాన్ని యథాప్రకారం ఔపదేశిక ధాతుగానే మీరు భావించి అన్ని ప్రక్రియలు దాని మీద చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనము గుప్తిచ్కిద్భ్య నిచ్ అని ఉంది. ఇక్కడ ఏమన్నారు, అక్కడ ఈ అన్యే అర్థ, అక్కడ వరకు మీరు సన్ పెట్టారు, బాగుంది. మిగతా అర్థాలకు మీరు ఏం చెయ్యొచ్చు, నిచ్ పెట్టండి. ఇప్పుడు అదే సమరీ రమగారు చెప్పారు. స్వార్థంలోనే ఆ ధాతువులకి మీరు సన్ పెట్టండి. వేరే అర్థాల్లో చురాది గణంలాగా చేసుకోండి, అవి చురాదుల్లాగా ప్రవర్తిస్తాయి, అలాంటి రూపాలను పొందుతాయి అని చెప్తుంది ఈ సూత్రం. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను సన్కి మళ్ళీ సన్ పెట్టచ్చా అన్న ఒక ప్రశ్న వస్తుంది. ఒక సన్ ధాతుకి మళ్ళీ సన్ పెట్టచ్చా ప్రత్యయం కింద అన్న ఒక ప్రశ్న వస్తుంది. పునః సన్ ప్రత్యయ విహిత వా, మళ్ళీ యాడ్ చేయొచ్చా సన్ ప్రత్యయము? ఎందుకు అంటే మనం సనాది ప్రత్యయ సనాది ప్రకరణం చదవలేదు కాబట్టి, అంటే నేనైతే చదవలేదు, సో నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు దాని మీద. అక్కడ ఏంటంటే మనం పెద్ద చైన్ లాగా కూడా చేయొచ్చండి. ఓకే, మళ్ళీ ప్రత్యయాలు యాడ్ చేసుకుంటూ కూడా. కానీ అక్కడ ఒక నియమం ఏంటంటే సనాది ప్రత్యయాలు, ఇప్పుడు సన్ ప్రత్యయము ఈ సందర్భంలో రెండు అర్థాల్లో ఉంది, స్వార్థంలో అలాగే ఇచ్ఛార్థంలో, రెండు అర్థాల్లో ఉంది. ఒకసారి స్వార్థంలో పెట్టేసిన తర్వాత మళ్ళీ సన్ని స్వార్థంలో పెట్టలేము, ఇచ్ఛార్థంలో ఉన్న సన్నుని పెట్టచ్చు అని చెప్పే స్క్రీనే ఇది. ఒక జుగుప్స వచ్చింది, ఒక ఆతిదేశిక ధాతువు వచ్చింది. ఆ జుగుప్స అనేది ఎలా వచ్చింది, మనకి సన్ ప్రత్యయం పెట్టడం వల్ల వచ్చింది. పెట్టాము, జుగుప్స అన్న రూపం వచ్చింది, ఆతిదేశిక ధాతువు మనకి అయింది. దానికి మళ్ళీ సన్ పెట్టచ్చు, కానీ ఆ సన్ ఎటువంటి సన్ అయి ఉండాలి, ఇచ్ఛార్థంలో నీ సూచించే సన్ ఉండాలి. మళ్ళీ అదొక ఆతిదేశిక ధాతువు. ఆతిదేశిక ధాతువు అయ్యి మొత్తం ప్రక్రియ జరిగి జుగుప్సిషతే అన్న రూపం వస్తుంది. మనం కనుక సనాది ప్రత్యయాలు ఈ గుప్పు ధాతువు చూసి దాని ప్రక్రియ చూస్తే మీకు అక్కడ 2 సార్లు కనబడుతుంది. జుగుప్సిషతే అన్న ధాతువుని మీరు చూస్తే, దాని యొక్క ప్రక్రియ చూస్తే అక్కడ మీకు 2 సార్లు జోడించబడినట్టు తెలుస్తుంది. నిచ్ ప్రత్యయము, సన్ ప్రత్యయము. ఓకేనా? ఇది కొంచెం డెప్త్ ఉన్న సబ్జెక్ట్, కానీ చెప్పాలనుకున్నాను. ఇంత డెప్త్ లో వద్దు అంటే స్పీడ్ గా వెళ్ళిపోదాం. ఓకే, సో ధాతువుకి సన్ పెట్టాం, ఔపదేశిక ధాతువుకి మనం సన్ పెట్టాం. సన్ పెడితే మనకి ఆతిదేశిక ధాతువు వచ్చింది. ఈ ఆతిదేశిక ధాతువు ఈ సన్ని ఏ అర్థంలో పెట్టాము, స్వార్థంలో పెట్టిన సన్. అది గమనించండి, స్వార్థంలో పెట్టిన సన్ మనకి ఒక ఆతిదేశిక ధాతువు వచ్చింది. దీనికి మళ్ళీ స్వార్థంలో సన్ పెట్టడానికి లేదు, ఇచ్ఛార్థంలో ఉన్న సన్నిని పెట్టవచ్చు అని మహాభాష్యంలో ఈ కారిక మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మహాభాష్యంలో ఉన్న పారాగ్రాఫ్స్ ని మనము కారికాలు అంటాం, అవి శ్లోకాల రూపంలో ఉంటాయి. అందులో ప్రత్యేకంగా చెప్పారు స్వరూప ప్రత్యయో నిష్ట. ఓకేనా? అక్కడ ఏంటి స్వరూప, ఇప్పుడు సన్ను స్వరూపంగానే ఉన్నాయి. ఓకేనా? 2 సన్ను స్వరూపంగానే ఉన్నాయి, కానీ దీని అర్థం వేరు, దాని అర్థం వేరు.
ఇది వేరే అర్థాన్ని అందజేస్తోంది, అది వేరే అర్థాన్ని అందజేస్తుంది. అటువంటప్పుడు మీరు సన్‌కి సన్ పెట్టవచ్చు. అప్పుడు మీకది దోషం కాదు అని ఈ సూత్రం మనకి చెప్తుంది. సో, సన్ ఇప్పుడు వరకు సారం ఏంటి అంటే, మనకి సనాది ప్రత్యయాలు 12. ఆ 12లో ఒక 7 ధాతువులకు అంటుకుంటాయి. ఒక 7 ప్రాతిపదికలకు అంటుకుంటాయి. 2 మటుకు రిపీట్ అవుతాయి. అదే మనం హైలైట్ చేసుకొని చూసుకున్నాం. అలాగే ఈ సన్ ప్రత్యయాలు 2 అర్థాల్లో ఇస్తాయి. ఇచ్ఛార్థంలో ఇస్తాయి. అలాగే ఇచ్ఛార్థం కాదు, స్వార్థంలో ఇస్తాయి, ఇచ్ఛార్థంలో ఇస్తాయి. స్వార్థంలో ఇచ్చేవి అన్నింటికి అంటుకోవు. విశేష ధాతువులకే అంటుకుంటాయి. అదే ఇచ్ఛార్థంలో అనుకోండి, అన్నింటికి అంటుకుంటాయి. ఏ రూలు లేదు, అన్నింటికి అంటుకుంటాయి. ఇప్పుడు ఏవైతే విశేష ధాతువులు ఉన్నాయో వాటికి స్వార్థంలో సన్ అంటుకుంది. మరి ఇచ్ఛార్థంలో ఉన్న సన్ అంటుకొచ్చా వాటికి అన్న ప్రశ్న. ఎస్, అంటుకోవచ్చు, కానీ అది వేరే అర్థాల్లో ఉంటుంది. ఏవైతే వార్తికాల్లో ఈ అర్థాలలోనే మీరు స్వార్థంలో మీరు సన్ని జోడించండి అన్న వాటిల్ని వదిలేసి అవి వేరే అర్థాలు వస్తే అప్పుడు పెట్టుకోవచ్చు. అలాగే చురాది గణంలో నిచ్చు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఏంటి తెలిసింది, ఇచ్ఛార్థంలో అన్ని ధాతువులకు అంటుకోవచ్చు, నిస్సందేహంగా అంటించుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ ధాతువులు మనకి పైన 3 ధాతువుల గురించి చదువు, ఇక్కడ ఇంకొక 4 ధాతువుల గురించి చెప్పబడింది ఈ సూత్రంలో. సేమ్ స్వార్థంలో అది ఏదైతే ధాతువు ఏ అర్థం కోసం అయితే పాణిని గారు పుట్టించారో ఆ అర్థాన్నే అందజేస్తుంది. కానీ అది స్వతంత్రంగా ఊపిరి పీల్చుకోలేదు కాబట్టి అది ఈ ప్రపంచంలోకి రావాలి అంటే ఒక సిలిండర్ని, గ్యాస్ సిలిండర్ని వెనకాల వేసుకొని వస్తుంది గాలి పీల్చుకోవడానికి. అదే ఈ సన్ ప్రత్యయం. ఓకేనా? ఇది రెండో సూత్రం. ఇందులో 4 ధాతువుల గురించి ఆయన మెన్షన్ చేశారు. నిన్న మనం చెప్పుకున్నాం. ఎందుకు దానికి విడిగా సూత్రం, అన్నిటికీ సన్ను స్వార్థంలో వస్తున్నప్పుడు ఎందుకు విడివిడిగా రాశారు అంటే, ఈ ధాతువుల యొక్క ప్రవర్తన వేరు. ఇవి ముందు ద్విత్వం అవుతాయి. ద్విత్వం అయిన తర్వాత ఇది ద్విత్వ కార్యం ఉంటుంది వీటిల్లో. ఆ పైన ధాతువులకి ద్విత్వ కార్యం జరగదు. అందువల్ల విడిగా రాయాల్సి వచ్చింది ఈ సూత్రాల గురించి. అంతే. సో ఇక్కడ 4 ధాతువులకి మనకి ఎందుకు రాశారు అంటే, ఇక్కడ డబ్లింగ్ అవుతోంది. ఆ డబ్లింగ్ అవడం వల్ల వేరే సూత్రము రాయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అంతే అన్నారు. ఏం చెప్పారంటే, ఒక్కొక్క ధాతువుకి చాలా అర్థాలు ఉన్నాయి. ఏ ధాతువుకి మీరు స్వార్థంలో మీరు పెట్టాలి, ఏ ధాతువులకి చురాది గణంలోకి తోసివేయాలి అంటే కాశికాలో స్పష్టంగా ఇచ్చారు. ఈ సూత్రం యొక్క కాశిక చదవండి. 316 సూత్రం యొక్క కాశికాలో చాలా స్పష్టంగా ఏమిచ్చారు, ఈ పైన అర్థంలో ఓకే ఏంటి ఎరుపక్షరాల్లో ఏవైతే ఉన్నాయో ఆ అర్థంలోనే మీరు స్వార్థంలో సన్ ప్రత్యయాన్ని జోడించండి. పైన అర్థాలు కూడా ఉన్నాయి. మాన పూజాయాం బదబంధనే అవఖండనే శాన అవతేజనే అలా ఉన్నాయి. వాటికి సూత్రం పనికి రాదు. వాటికి ఇచ్ఛార్థంలో పెట్టుకోండి, కావాలంటే ఇచ్ఛార్థంలో పెట్టుకోండి, కానీ పనికి రాదు. ఈ సూత్రము ఆ అర్థంలో వాటికి పనికి రాదు. సో కాశికలో స్పష్టంగా ఉంది. మాన అంటే జిజ్ఞాసాయాం అర్థంలోనే మీరు స్వార్థంలో సన్ పెట్టండి. అక్కడ నీలేష్ గారు ఇచ్చిన ఉదాహరణలు కూడా మీకు పెట్టాను. సో ఈ 4 కూడా విశేష ధాతువులు. ఈ 4టిని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే వాటిని
వాటి విశేష అర్థాలతో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా కృత్ప్రత్యయాలు మనం చేసేటప్పుడు అవి వాడినప్పుడు వాటికి ఎట్లా నిర్మాణం చెయ్యాలి అని తెలియజేయడానికి, తెలుసుకోవడానికి. సో గుప్తిచ్కిభ్యః సన్, తర్వాత మానబధదాన షాన్భ్యోః. ఎవరన్నా కంఠస్థం చేశారా? నేను చదవలేదు. మానబధదాన షాన్భ్యో దీర్ఘశ్చాభ్యాసస్య. ఎవరైనా చెప్తారా ఆ సూత్రాలు రెండు? కనిపించట్లేదు స్క్రీన్ మీద. స్క్రీన్ షాట్ మమ అంటాంలేండి, మమ అంటాం కానివ్వండి. అచ్చా, ఓకే, స్క్రీన్ మీద కనబడట్లేదన్నా. ఓకే, మీరేమైనా కంఠస్థం చేశారేమో అనుకొని, సరే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇది కూడా సన్ను పెట్టే ధాతువే, సన్ను పెట్టే సూత్రమే. ఎటొచ్చి ఇచ్ఛా అర్థంలో ఇదేం చెప్తుంది? ధాతోః కర్మణః సమాన కర్తృకాదిచ్ఛాయాం వా. మనకి వా అంటేనే అర్థము ఇది వికల్పముగా అని పెట్టుకోవచ్చు. మీరైతే ఆ వాక్యాన్ని అలానే ఉంచండి. అహం కార్యం కర్తుం ఇచ్చామి అని వదిలేయండి. సా కార్యం కర్తుం ఇచ్చతి అని వదిలేయండి, నో ప్రాబ్లం. లేదా సహ చికీర్షతి అని చేసుకోండి. ఇచ్చా అర్థంలో అని చెప్పేదే ఇది. ఎట్టొచ్చి ఇక్కడ ఏమిటి అంటే, యాక్చువల్లీ చెప్పాలి అంటే, ఇక్కడ తన కోసం తనకు కోరుకుంటున్న దానికి వాడాలి. మెయిన్ రైడర్ అక్కడ అది ఉందని. అక్కడ మనం పదచ్ఛేదము అనువృత్తి చేసుకుంటే అనువృత్తిలో మనకి సన్ అనేది ఉంది. ఇది మీ డెప్త్ లో అక్కడ ఆల్రెడీ ఉంటుంది. అయినా నేను పీపీటీ పెడతాను కాబట్టి మీరు చూసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఏదైతే అనుకుంటున్నారో అది తన కొరకు కోరుకోవడం. ఓకేనా? అంటే ఏంటి? ఆ కోరికకి లింక్ కర్తతోటే ఉండాలి. అవునా? ఆ కోరికకి ఆ కర్తతోటే ఉండాలి. ఆ కోరుకున్న ఆ క్రియకి కూడా కర్తతోటే లింక్ ఉండాలి. అలా సమాన కర్త, రెండిటికి సేమ్ కర్త ఉంటే అప్పుడు ఆ ఇచ్ఛార్థంలో ధాతువుకి ఏమొస్తుంది? ఇక్కడ ఇచ్ఛార్థం రాయాలి, స్వార్థం రాశాను, తీసివేయాలండి. నోట్ నేను కరెక్ట్ చేస్తాను తర్వాత. సో అక్కడ మీరు సన్ ప్రత్యయాన్ని పెట్టచ్చు అని, ఇవి వేటికి పెట్టచ్చు? అన్నింటికి పెట్టచ్చు. ఎప్పుడైతే ఇది సన్ ప్రత్యయం పెట్టామో ఇది ఆతిదేశక ధాతు అయిపోయింది. సన్ ప్రత్యయం పెట్టాము అంటే అవి ఆతిదేశక ధాతు. ఓకే, సో ఎలా మనకి చికీర్షతి, జిగమిషతి ఇలా వచ్చాయి. అక్కడ కర్మపదం ఉంది చూడండి, గంతుం. ఓకేనా? ఇచ్చతి, ఓకే, కర్తుం ఇచ్చతి అన్నప్పటికీ అది ఒక ఎలా అంటే దానికి అధ్యాహారం చేసుకొని అది చెయ్యడం ఇష్టము అని మనం చెప్పుకోవచ్చు. కానీ గమనేన ఇచ్చతి అలా కర్మపదము అంటే ద్వితీయ విభక్తి కాకుండా ఏదన్నా ఉంటే గనక ఈ సూత్రము ప్రవర్తించదు. ఇచ్ఛార్థ సూత్రము ప్రవర్తించదు. మనకి కంపల్సరీగా అక్కడ కర్మపదము ఉండాలి అందులో. అంటే ఇన్ ద సెన్స్ లింక్ అయి ఉండాలి, ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అక్కడ కనబడకపోయినా సరే అని అక్కడ చెప్పబడింది. సూత్రంలో వివరణ అంతా ఇచ్చారు. మేడం ఇక్కడ చవర్గం వస్తుంది అని అనుకోవచ్చా మనం? ఎక్కడ మేడం? కవర్గం వచ్చిన చోట దిట్టు వచ్చినప్పుడు చవర్గం వస్తుంది అని అనుకోవచ్చు కదా? అది వేరు, అదంతా ప్రక్రియ. ఓకేనా? అది ప్రక్రియ మేడం. ఇప్పుడు ఏంటి అంటే వెనకాల అసలు సన్ ప్రత్యయం ఎందుకు యాడ్ చేయాలి అన్న ప్రశ్న వస్తుంది. అసలు ఎందుకు దీన్ని తయారు చేస్తున్నాము అంటే మళ్ళీ మనము కృత్ ప్రత్యయాలు అంటించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటాం. ఎస్, మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే మనము ప్రక్రియా విధానం, అక్కడ ద్విత్వం వస్తుంది, ద్విత్వం వచ్చిన తర్వాత కుహోశ్చ వల్ల దానికి కా వర్గానికి చా వర్గ వర్ణాలు వస్తాయి. అదంతా అసలు ప్రక్రియా విధానం. మనం ఇంకా సనాది ప్రత్యయాలు చదవలేదు, అండ్ దాంట్లో అసలు ఏది ఏ అర్థంలో తీసుకోవాలో తెలియదు, దాని నియమాలు మనకు తెలియదు. ఇప్పుడు మనకి
చదవవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కృత్ ప్రత్యయాలు చేర్చాలి వీటిని కూడా మామూలు ధాతువుల్లాగే ట్రీట్ చేయాలి మనం. అలాంటప్పుడు వీటితోటి మనకి కృత్ ప్రకరణంలో వీటి వల్ల ఉపయోగం ఏంటి అది చెయ్యడానికి మనం ఇది చదువుతున్నాం. ఓకేనా? అందుకనే నేను డెప్త్ లోకి నేను వెళ్ళలేదు. సరే, సో ఇక్కడ ఏమవుతోంది, రాముడు చదవడం ఇష్టపడుతున్నాడు. రాముడు తన కోసం కోరుకోవడం జరుగుతోంది. ఆ తన కోసం కోరుకోకపోతే మటుకు మనకి ఇక్కడ అది జరగదు. అంటే కర్తకి లింక్ ఉండాలి. నెక్స్ట్ ఏమేం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ధాతువు అన్న అధికారంలో లేదు. ఈ సూత్రాన్ని చూస్తే కనుక మనకి ధాతు అధికారాలు ఈ సెక్షన్ లో 2 ఉంటాయి. ఓకేనా? 2 ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ ఒకటి ధాతువు అని ఉండదు, ఒకటి ధాతోహో ఏదో వస్తుంది, కర్మణః అని అట్లా సంథింగ్ ఏదో వస్తుంది. అది కూడా ఒక ధాతు అధికారమే. అచ్చంగా ధాతోహో అన్నది ఉండేది కూడా ఒక ధాతు అధికారం. 2 ధాతు అధికారాలు ఉంటాయి ఈ ప్రకరణం, ఈ సెగ్మెంట్ లో. అందులో ఆ పరిధిలో కూడా ఇది రాదు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, సార్వధాతుక ఆర్ధధాతుక ప్రత్యయాలు అన్న వర్గీకరణ ధాతువులకు అంటుకున్న ప్రత్యయాలకే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏవైతే ధాతువులకు అంటుకుంటాయో, ఓకేనా, ధాతు సంజ్ఞలకు అంటుకుంటాయో ఆ ప్రత్యయాలనే మనము ఆర్ధధాతుక ప్రత్యయాలు, సార్వధాతుక ప్రత్యయాలు అని వర్గీకరించాలి. అదే మీరు తద్దితాలు చేసుకున్నారు, అవన్నీ చేస్తున్నారు అనుకోండి, అక్కడ వర్తించదు. అది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా అని ఉంది ఏరం మనం. కానీ ఈ ధాతువుకు అంటుకునే ప్రత్యయాలన్నిటికీ కూడా మనము వర్గీకరణ చేసుకుంటాం. అది ఆర్ధధాతుకమా సార్వధాతుకమా అని. కానీ ఈ సన్ ప్రత్యయము స్వార్థంలో అది ఏమవుతుంది, అది ఎటువంటి వర్గీకరణకి గురి కాదు. అది అలా వర్గీకరణ అయిందనుకోండి, మనకప్పుడు సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అలా సూత్రం అప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఈ సన్ ప్రత్యయము స్వార్థంలో అటువంటి వర్గీకరణకి గురి కాదు. ఎందుకు అంటే ఇది ధాత్వాధికారంలో లేదు. ఎప్పుడైతే దీనికి జరగదో, ఇలా జరగదో, అప్పుడు ఆ సూత్రాలు అంగకార్య సూత్రాలు ఏవి దీనికి పనిచేయవు. ఇడాగమం గాని, గుణం జరగడం గాని, గుణ నిషేధం గాని అలాంటివి ఏ తలకాయ నొప్పులు ఉండవు. కాబట్టి ఇది మనకి సన్ అనేది స్వార్థంలో ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆర్ధధాతుకము కాదు, సార్వధాతుకము కాదు. ఎందుకు? ధాతు అధికారంలో ఇది లేదు అని చెప్తా. మరి ఇచ్చార్థలో అది ఆర్ధధాతుక ప్రత్యయము అని భావించారు. ఎందుకు అంటే సూత్రంలోనే ధాతోహో, ధాతువునకు, ఇచ్చార్థంలో వచ్చును, సన్ వచ్చును అని ఆ సూత్రమే చెప్పేస్తాను. 3:1:7 సూత్రమే ధాతోహో అని ఉల్లేఖించేశారు. ఎందుకు? అప్పటికి ఇంకా ధాత్వాధికారం మొదలవలేదు. మొదలకపోయేసరికి 3:1:7 దగ్గర ఆల్రెడీ నేను ధాతోహో అని చెప్తున్నాను, అందుకోనే వీటికి మటుకు ధాతువులకి అని చెప్పాను కాబట్టి ఇక్కడ మీరు వర్గీకరణ చెయ్యండి. అది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా అనేది వర్గీకరణ చేయండి. ఎప్పుడైతే ఆ వర్గీకరణ చేశామో అప్పుడు ఆ ప్రత్యయం యొక్క ప్రభావము దేని మీద పడుతుంది? అంగం మీద పడుతుంది. మళ్ళీ మనము అంగకార్యాలు చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇవన్నీ అంటానే అంటాను, ఎందుకంటే నేను చూస్ చేసింది. ఓకే, నాకు అర్థమైంది ఇక్కడ పెట్టాను. అలాగే ఇందాక చెప్పాను, మనం ఒక ఆత్మనేపది ధాతువు తీసుకొని దానికి సన్ ప్రత్యయం పెట్టి ఆతిదేశిక ధాతువు చేసామనుకో, అదే తత్వము ఆ ఆత్మనేపది తత్వమే దీనికి కూడా వస్తుంది. పరస్మైపది ధాతువుని తీసి చేసామనుకోండి, దానికి సనాది ప్రత్యయాలు పెట్టి ఆతిదేశిక ధాతువులు చేసామనుకో, దానికి ఆ పరస్మైపది తత్వమే వస్తుంది.
అని చెప్పే సూత్రమే 1362. 1362 ఏం చెప్తుంది అంటే ఈ విషయం చెప్తుంది. ఎక్కడి నుంచి అయితే పుట్టిందో దాని యొక్క మూలాన్ని మర్చిపోకుండా మనము దాని తత్వాన్ని ఆతిదేశకం చేసినప్పుడు కూడా తెచ్చుకోగలరు అని చెప్తుంది ఆ సూత్రం. ఇప్పుడు మరి గుప్తిచ్కిద్భ్య సన్ అని అన్నప్పుడు అక్కడ ఎక్కడ చెప్పబడింది? ఈ విశిష్టార్థంలోనే మీరు అంటించండి, సామాన్య అర్థంలో అంటించకండి. సూత్రంలో అయితే రాసలేదు. పాణిని గారు ఏం చెప్పలేదు, ఒక లైన్ రాసే చదివేశారు, మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోండి అని. అప్పుడు ఏం చేశారు అంటే మనము ఆ ముగ్గురు మునులను తలుచుకుంటాం కదా మనము, అవునా? అదే ఆ శ్లోకము భారతి గారు మీరు చెప్పగలరా? ఫస్ట్ మనము ఆ ముగ్గురు మునుల్ని పెట్టుకుంటాం, చదువుతాం కదా మనము. ఏంటది? భాష్యకారం వరటుచిం అదే ఏదో ఉంటుంది కదా. పాణినీయం పాణినిం సూత్రకారం సూత్రకారం చ. బ్రహ్మస్మినిత్రయం. సో ఫస్ట్‌దేంటి కాత్యాయనుడు. కరెక్ట్ కరెక్ట్. ఓకే. సో ఆ ముగ్గురు కన్సిడర్ చేస్తేనే వ్యాకరణముకి పరిపూర్ణత చేకూరుస్తుంది. అందుకనే మా ముగ్గురు మునుల్ని తలుచుకుంటాము. సో పాణిని గారు ఆ సూత్రం రాసేస్తారు అంటే దాన్ని వ్యాలిడేట్ చేయవలసింది ఈ కాశికాకారు. అక్కడి నుంచి మళ్ళీ మహాభాష్యం రాసిన వాళ్ళు ఈ ముగ్గురిది కన్సిడర్ చేస్తేనే సంపూర్ణ వ్యాకరణము అని పరిగణించబడుతుంది. సో పాణిని గారు రాసేశారు. సరే, మరి అక్కడేమో ఈ గుప్పు, తిజ్జ, కిద్దు, అలాగే మాన, వీటికి ఆ అర్థంలోనే తీసుకోండి అని ఎక్కడుంది అని అంటే మనకి ఇవన్నీ పరిశోధన చేసుకుంటే అక్కడ మనకి దొరుకుతుంది. ఏమిటి? ఈ అర్థంలోనే తీసుకోండి అన్న వివరణ చాలా ఆల్మోస్ట్ 45 minutes మనకి నీలేష్ గారు ఈ విషయం చెప్పారన్నమాట. అక్కడ మనకి చూసుకుంటే గనక క్లియర్ గా ఉంటుంది. ఏమిటి అంటే ఇక్కడ అనేక అర్థాలలో, అక్కడ అండర్లైన్ చేశాను కదా, అది ఆ అర్థం చెప్తుంది. ఏమిటి అంటే మనకి అనేక అర్థాలలో ధాతువులు ఉంటాయి. ఓకేనా? ఈ సందర్భంలో విశేష అర్థంలో తీసుకోవాలి అని అక్కడ పారాగ్రాఫ్ ఏమని స్టార్ట్ చేసింది అంటే యద్యపి సూత్రే ఉపాదయ సామాన్యత ఉపాత్తాః అంటే సామాన్య అర్థంలో అక్కడ ఉపయోగించి అక్కడ ప్రయోగించి అక్కడ పెట్టబడినప్పటికీ, ఓకేనా, వైయాకరణలో ఆల్రెడీ ముందు చెప్పడం వల్ల వాళ్ళు పూర్వంలో చెప్పేశారు వాటికి విశిష్ట అర్థాలు కూడా ఉంటాయి అని. ఎక్కడ వాటికి విశిష్ట అర్థాలు ఉంటాయి అని మనకు తెలుస్తుంది అంటే పూర్వ ప్రయోగాలే మనకి ప్రమాణాలు. కోశంలో, అమరకోశంలో ఉంటుంది, మా ధాతు వృత్తుల్లో ఉంటుంది. ధాతు వృత్తులు చాలా రకాలు, చాలా మంది రాశారు ధాతువుల గురించి. ఆ చాలా వ్యాఖ్యానాలు రాశారు, వాటిల్లో మనకు దొరుకుతుంది. ఓకేనా? కాబట్టి అలా చూసుకొని మనము ఈ మూడవ సూత్రంలో ఉన్న ఈ వాని పైకి తెచ్చుకొని కిందకి తెచ్చుకోవడాన్ని, పై సూత్రాన్ని కిందకి తెచ్చుకోవడాన్ని అనువృత్తి అంటారు. అదే పై సూత్రాన్ని కింద సూత్రాన్ని పైకి లాక్కోవడాన్ని అంటే 317 లో ఉన్న సూత్రాన్ని 315 కూడా లాక్కోవచ్చు అంట. ఎలా పడితే అలా లాక్కోవడం కాదు, అది ఈ గ్రామేరియన్స్ చెప్తేనే. ఓకేనా? అదే వ్యవస్థిత విభాష, అది సిస్టమాటిక్ ఆప్షన్, సిస్టమాటిక్ చాయిస్. అవ్యవస్థిత అంటే అస్తవ్యస్తంగా జరిగింది కాదు, వ్యవస్థిత విభాష. అటువంటి సందర్భంలో వా అన్నదాన్ని పైకి అప్పు తెచ్చుకొని అపకృష్య పైకి లాక్కొని మీరు అప్పుడు ఈ గుప్తిచ్కిద్భ్య సన్ అన్నదానికి మీరు వా అన్న అర్థం తెచ్చుకొని ఈ అర్థంలో అని మనము చేసుకోవాలంట. ఇంత శాస్త్రం ఉంది. అందుకనే గురువు గారు మనకి ఇది వద్దు అన్నారు. చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అన్నమాట. ఆల్మోస్ట్ నేను 2 hours 3 hours విన్నాను అనమాట ఈ వీడియో.
ఈ ఒక్క విషయం గురించి. ఓకే. ఎందుకంటే అర్థం కావాలి నాకు అనేసి. సరే. ఇప్పుడు మరి వేరే అర్థాలలో చురాది గణంలో తీసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. దానికి ప్రమాణం ఏమిటి? అంటే ఆ చర్చ కూడా మనకి ఇక్కడ ఉంది. మీకు మళ్ళీ వీడియో అంతా వినాలి మీరు అనే ఉద్దేశంతోటి కష్టమవుతుందనేసి పీడీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనిది రాశాను. హోప్‌ఫుల్లీ ఆ పీడీఎఫ్ కన్వర్షన్ ఒకసారి చేసి చూస్తాను. అది సక్సెసే అవ్వాలి. సరే. ఈ చురాది గణాలు వేరే వాటిల్లో ఈ చురాది గణాల్లో తీసుకోవాలి అని చెప్పే వివరణ అంతా కూడా ఇక్కడ ఉంది. ఓకే. సో, ఈ వివరణ అంతా అక్కడ ఉంది. అలాంటప్పుడు ఎందుకు దీన్ని మళ్ళీ భాది గణంలో పెట్టారు? డైరెక్ట్‌గా చురాది గణంలోనే పెట్టొచ్చు కదా! అన్న దానికి వివరణ కూడా ఈ వీటిల్లో మనకి దొరుకుతుంది. ఓకేనా? ఇదే ఆ శాస్త్ర ప్రమాణం. మరి అది గుప్ప అనేది వాది గణంలో ఉంది. ఆ వాది గణంలోది వేరే అర్థాల్లో చురాది గణంలో వాటిలాగా పనిచేస్తుంది అన్నారు. ఈ తలకాయ నొప్పి ఎందుకు? ఏకంగా వాటిని చురాది గణంలో పడేయొచ్చు కదా! అన్న ప్రశ్న వస్తుందన్నమాట. అప్పుడు దానికి ఉత్తరము మనకి ఇది చూస్తే అదే కదా మనం నాగేష్ గారు రాసిన బృహద్ ఓకే శబ్దేందు శేఖరః అందులో మనకి దొరుకుతుంది అని నీలేష్ గారు చెప్పారు. సో సారం ఏమిటి అంటే మనకి ఎవరైనా చెప్పగలరా సారము? సారీ కానీ సబ్జెక్ట్ అలా ఉంది. సో సారం ఇప్పటి వరకు మనం గంట సేపు నుంచి చర్చించుకున్నాము. ఏమర్థమైంది అంటే మనకి 12 సనాది ప్రత్యయాల్లో కొన్ని విశేషంగా కొన్ని మనకి అలాగే ధాతు పాఠంలో కొన్ని ధాతువులు. ఆ ధాతువులు ఎలా పడితే అలా వాడడానికి లేదు. స్వతంత్రంగా అవి వ్యవహరించలేవు. అవి వ్యవహరింపజేయాలి వాటిని అంటే సనాది ప్రత్యయాలు కొన్ని యాడ్ చేయాలి. సనాది ప్రత్యయాలు 12 ఉన్నాయి. ఆ 12 ఎలా పడితే అలా యాడ్ చేయొచ్చా? లేదు. అందులో ఒక 7 ఉన్నాయి. ఆ 7ంటిని ఏ నియమాలతోటి యాడ్ చేస్తే, ఏ అర్థంలో యాడ్ చేస్తే ఏమి ఎలా రూపం వస్తుంది? ఎలాంటి ఆతిదేశిక ధాతువు వస్తుంది? ఆ ఆతిదేశక ధాతువు అప్పుడు ఈ సన్ పెట్టడం వల్ల లేదా ఈ నిచ్ పెట్టడం వల్ల ఆ ధాతువు మీద ప్రభావం ఉంటుందా? అంగకార్యంలో ప్రభావం ఉంటుందా? అంటే అది కూడా చెక్ చేసుకోవాలి. స్వార్థంలో దానికి ఆ సన్ అనేది ఎటువంటి ప్రభావం చూపదు అంగం మీద. ఎందుకు చూపదు? అది ధాతువు యొక్క అధికారంలో లేదు. ఇచ్ఛా అర్థంలో అది ఆర్ధధాతుకు ప్రత్యయం కింద పరిగణించబడాలి. ఎందుకు అంటే అక్కడ ధాతువు అని ఉల్లేఖించబడింది. దానివల్ల మనం యాడ్ చేసేటప్పుడు స్వార్థంలో యాడ్ చేసేటప్పుడు అదే సన్ను నిమ్మకు నీరెత్తకుండా ఏం మార్పు చేయకుండా కూర్చుంటుంది. అదే ఇచ్చార్థంలో ఆ సన్నిని యాడ్ చేస్తే అది మార్పుని కలిగిస్తుంది. ఇది మనము చర్చించుకున్న విషయము. ఓకే. చురాది గణం చాలా ఈజీ. నిన్న మనం చెప్పుకుందే. ప్రత్యేకంగా ఏమీ లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంది కదా! అది వివరణ చూసుకుందాం. సో చురాది గణం ఏం చేస్తుంది అంటే మొత్తము నిచ్ ప్రత్యయాన్ని యాడ్ చేసే సూత్రాలు అష్టాధ్యాయిలో ఈ 3 ఉన్నాయి. 21, 25, 26. అందులో 21 ఏం చేస్తుందంటే మనం చెప్పుకున్నాం కదా! ఒక 2 మటుకు నిచ్చులు నింగ నిచ్చులు రెండిటికి ప్రాతిపదికలకి అంటుకుంటాయి, ధాతువులకి అంటుకుంటాయి అని మనం ఫస్ట్ స్లైడ్ లో చూసుకున్నాం. సో ఇక్కడ ఈ నిచ్ అనేది ప్రాతిపదికలకి కూడా వచ్చును అని చెప్పే సూత్రమే 3:1:21 సూత్రంలో వివరణ ఉంటుంది. అక్కడ తత్కరోతి తదాచష్టే అని ఒక వార్తికం వల్ల అన్ని ప్రాతిపదికలకి ఇది చేర్చవచ్చు నిచ్ అని వస్తుంది.
మరి ధాతువులకు ఎక్కడ చేర్చాలి నిచ్చిని అని చెప్పేది ఏమిటి అంటే 25 అలాగే 26. 25 ఏం చెప్తుంది, మీరు నేను ఇంకొన్ని ప్రాతిపదికల్ని ముందు చేర్చాను, వాటి సంగతి వదిలేయండి. కేవలం చురాదిభ్య అన్న భాగాన్నే పట్టుకోండి. వాటికి స్వార్థంలో కూడా అంటే దొంగిలిస్తున్నాడు అన్నదానికి కూడా చోరయతి అనే వస్తుంది. అంటే ప్రోత్సహిస్తున్నాడు లేదా దొంగతనాన్ని చేయిస్తున్నాడు అన్న అర్థంలో కూడా హేతు, ఓకే, ప్రేరణార్థకంలో కారణార్థకంలో కూడా సేమ్ చోరయతి వస్తుంది అని చెప్పేదే ఈ 26. మరి చోరయతికి నిచ్చు పెట్టాము, ఏంటి స్వార్థంలో నిచ్చు పెట్టాము, అందువల్ల చోరయతి అయింది. ఓకే, మరి ప్రేరణార్థకంలో కూడా చోరయతి వచ్చిందేంటి, మరి అక్కడ నిచ్చు పెట్టకూడదా? యాక్చువల్లీ అక్కడ 2 నిచ్చులు. ముందు చోరయతి అనేది సృష్టించడానికి మనము ఆల్రెడీ చుర్ ధాతువుకి మనము పెట్టేశాం, నిచ్చు పెట్టేశాం. చురు ధాతుకు నిచ్చు పెట్టేసి స్వార్థంలో ఏం చేశాము, ఆ నిచ్చుకి అనుబంధ లోపం చేసేసి చుర్రు ప్లస్ ఈ పెట్టాం. ఈ నిచ్ అనేది మనకి ధాత్వాధికారంలో వచ్చే సూత్రం. ధాత్వాధికారం అంటే 2 ధాత్వాధికారాలు ఉంటాయి. సో ఇది ముందు వచ్చే ధాత్వాధికారంలో ఉన్న సూత్రం. ఎప్పుడైతే ఇది ధాత్వాధికారంలో వచ్చిందో ఆ ప్రత్యయము ఆర్ధధాతుకమా సార్వధాతుకమా అన్న నిర్ణయం జరిగిపోతుంది. సో అక్కడ జరిగిపోయింది. ఇది నిచ్ కాబట్టి ఇది ఆర్ధధాతుక ప్రత్యయము అనేది నిరూపించబడింది. ఎప్పుడైతే ఈ ఆర్ధధాతుక ప్రత్యయము ధాతువుకి చేరుతుందో అంగం అయిపోయి అంగకార్యం స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల చుర్ కాస్త ఏమవుతుంది, చోర్ అయిపోయింది. చోర్ అయిపోయి ఆ నిచ్చులో మిగిలినటువంటి ఇకారము చోరి అన్న ఆతిదేశిక ధాతువుని మనకి అందజేస్తుంది. ఈ ఆతిదేశిక ధాతువు యథాప్రకారం అంటే ఏవైతే ఔపదేశిక ధాతువులు ఉన్నాయో వాటికి ఏమేం పెడతామో అవన్నీ పెట్టచ్చు. ఎప్పుడైతే ఇది మామూలు ధాతు అయిపోతుందో మామూలు ధాతువు కింద పరిగణించబడి అన్ని ప్రక్రియలు చెయ్యొచ్చు. అలా చోరయితుం దొంగిలించడానికి అతను వెళ్తున్నాడు అంటే కూడా చోరయితుం గచ్చతి అని చెప్పచ్చు. మరి ప్రేరణార్థంలో కూడా చోరయితుమా వస్తుంది. ఇక్కడ నిచ్చుకి మళ్ళీ నిచ్చు చేరుతుంది. మీరు చూస్తే గనక చోరయతి చురు ధాతువు ఒకసారి చూసేసి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలా హాట్ సబ్జెక్ట్ ఇది. కానీ అసలు మనకి ఎంత డెప్త్ లో మనం చదవాలి అన్న విషయం తెలియడానికి అనేసి నేను చెప్పాను. ఎందుకంటే ఈ ముందు భాగాలు అయితే చదవాలంట కంపల్సరీగా డెప్త్ లో, అందుకని నేను చెప్పాల్సి వచ్చింది. చోర ఎందుకు చోర యతి చురు ధాతువు. ఈ చుర్ ధాతుతంగా చూద్దాం. ఇక్కడ చోరయతి అన్న రూపం ఉంది. ఈ చోరయతి అన్న రూపానికి రూపసిద్ధి చేస్తే మనకి ఫస్ట్ టైమే నిచ్చు చేరింది. చుర్ ప్లస్ నిచ్. ఇది స్వార్థంలో ఒక్కసారి ఈ చుర్ ధాతువుని వాడాలి అంటే అది ఇండివిడ్యువల్ ఎగ్జిస్టెన్స్ లేదు, దానికి నిచ్ సహాయం కావాలి. నిచ్ అనేది ఆక్సిజన్ సప్లై చెయ్యాలి. అందుకనే మొదట్లోనే చేసేసింది ఆ ప్రక్రియని. చేసేసాక మిగిలిన సోదంతా యాడ్ చేయించుకుంది. ఇది స్వార్థంలో అంటే చోరయతి, చోరయామి, దొంగిలిస్తున్నాను అన్న అర్థంలో కూడా ఇలానే వస్తుంది రూపం. ఇప్పుడు దీనికి
నిజంతం పెట్టా. నిత్య రూపంలో కూడా నిజంత రూపంలో కూడా మళ్ళీ చోరయతియే వచ్చింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ పై లైన్ లో ఒకసారి నిచ్చు వచ్చింది. ఎందుకంటే నీటి నుంచి తీసిన చేప అది బతకలేదు. దాన్ని ఎప్పుడైతే మనము తీసుకుంటామో కార్యం చేయడానికి వెంటనే దానికి ఆక్సిజన్ సప్లై చేయాలి. నిచ్ తోటి మనం ఆక్సిజన్ సప్లై చేసాం. ఓకే, ఆక్సిజన్ సప్లై అయిన తర్వాత మళ్ళీ ప్రేరణార్థంలో మళ్ళీ నిచ్చు చేశాను చూడండి, కింద చేయిస్తున్నాడు, దొంగతనం చేయిస్తున్నాడు అన్న అర్థంలో మళ్ళీ రెండోసారి నిచ్చు వచ్చింది. అంతే. ఇక్కడ చూసారా? అందుకనే ఏమైంది మరి, అక్కడ ఒక నిచ్చు వచ్చింది, ఇక్కడ ఒక నిచ్చు వచ్చింది, మళ్ళీ రెండు ఇకారాలు అయ్యి దానికి మారాలి కదా అంటే పూర్వంలో వచ్చిన నిచ్చు మాయమైపోతుంది, అది లోపిస్తుంది. అది లోపించి మళ్ళీ రెండు నిచ్చులు ఉన్నప్పటికీ అంతిమం రూపము చోరయతియే మిగులుతుంది. ఇవంతా ఇక్కడ చదవక్కర్లేదు మనం. ఇదంతా కూడా మనము సనాది ప్రకరణం చదివినప్పుడు చదవవలసిన విషయాలు. కానీ ఇక్కడ ఎందుకు చదవాల్సి వచ్చింది అంటే కృదంత రూపాలు వచ్చినప్పుడు నిత్య ప్రత్యయం వచ్చినటువంటి రూపానికి ఇలానే వస్తుంది. ఓకే, డైరెక్ట్ గా స్వార్థంలో వచ్చిన వాటికి ఇదే రూపాలు వస్తాయి కృతులు పెట్టినప్పుడు. అందువల్ల మనము ఇది డెప్త్ లో చదవాల్సి వచ్చింది, నిత్య ప్రత్యయం. ఓకేనా? నా ప్రయత్నంగా అయితే చెప్పానండి. నాకు అంత పెద్ద సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఆయన ఒక్కొక్క లైన్ ని విని నేను 10 సార్లు విని నాకు అర్థమైందైతే ఇక్కడ ట్రాన్స్లేట్ చేసి మీకు అందజేశాను. సో సారం ఏమిటి నిన్నటిది అంటే, నిన్న శ్రీదేవి గారు అడిగిన ప్రశ్నకి ఏవైతే ఇప్పుడు అంటిస్తున్నామో, ఏవైతే ఈ ప్రత్యయాలు అంటిస్తున్నామో సనాది ప్రత్యయాలు, అవన్నీ స్వార్థంలోనే అందజేయబడతాయి ధాతువులకి. అది అందుకనే ఫస్ట్ లోనే పెట్టేశాను ఆ స్క్రీన్. స్వార్థే ఏవ భవతి. ఓకే, మొత్తం ఏవైతే సన్, నిచ్, యక్, ఆయ, ఈంగ్, నీ ఇవన్నీ కూడా స్వార్థంలోనే జరుగుతాయి. ఆ అర్థాలని మార్చవు, ఆ అర్థంలోనే ఇవి వాడబడతాయి. నిత్యకి ప్రేరణార్థకంలో కూడా వాడబడుతుంది, అది వేరే సూత్రంతో చెప్పాను, హేతుమతి అనేసి. మనం ఈ ప్రకరణంలో మనకు సంబంధం ఉన్న సూత్రం కేవలం చురాదిభ్య నిచ్ వరకే మనం చదవాలి కృదంత ప్రకరణంలో. క్లియర్? సో ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ ఇంతకంటే నేను ప్రయత్నం అయితే చేయలేకపోయానండి. బహుశా 2 సార్లు 3 సార్లు వింటే గనక మనకి ఇంకొంచెం అర్థం అవ్వచ్చు.